అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు గార్ల కాంబినేషన్‌లో వచ్చిన రెండవ భక్తిరస చిత్రం 'శ్రీ రామదాసు'. ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం మార్చి 30, 2006లో విడుదలైంది. అంటే ఈ మార్చి 30కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట ఈ చిత్రం. అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు గార్ల కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు మొదటగా వచ్చింది 'అన్నమయ్య', ఆ తర్వాత వచ్చింది 'రామదాసు'. ఈ 'రామదాసు' విశేషాలు చూసుకుంటే ముఖ్య పాత్రధారులు నాగార్జున, స్నేహ, నిర్మాణ సంస్థ ఆదిత్య ప్రొడక్షన్స్, నిర్మాత కొండా కృష్ణంరాజు గారు, దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు, ఛాయాగ్రహణం ఎస్. గోపాల్ రెడ్డి గారు. ఈ చిత్రానికి కథా, కథనం, మాటలు జెకే భారవి గారు సమకూర్చారు. ఈ చిత్రం 67 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. 11 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకొని 2006 సంవత్సరానికి గాను సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిందండి. అవి ముఖ్య విశేషాలు. చిత్రకథ అందరికీ తెలిసిందే. అంచేత పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే కంచర్ల గోపన్న రామదాసు, నాగార్జున అక్కినేని వేశారు ఈ పాత్ర. గోపన్న భార్య కమలగా స్నేహ గారు, శ్రీరాములు విష్ణువుగా సుమన్, సీతా లక్ష్మీదేవిగా అర్చన నటించారు. అలాగే గోపన్న తండ్రి పాత్రలో రంగనాథ్ గారు, కమల తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి గారు కనిపిస్తారు. ఇకపోతే దమ్మక్క పాత్రలో సుజాత, రావణాసురుడుగా కె. నాగబాబు, కుతుబ్ షాగా నాజర్, అలాగే ఒక ప్రత్యేక పాత్రలో కబీర్ దాస్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో కనిపిస్తారు. అంటే ఈ చిత్రంలో కబీర్ దాస్ పాత్ర కూడా ఒక ముఖ్య పాత్ర. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు నటింపచేశారు కె. రాఘవేంద్రరావు గారు. అవండి ఈ చిత్ర విశేషాలు. తర్వాత సినిమా కథ చూసుకుంటే అందరికీ తెలిసిన కథే కదా! కంచర్ల గోపన్న తహసీల్దార్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఆయనకి రాముడు విగ్రహాలు దమ్మక్క ద్వారా కనిపిస్తాయి. రాముడికి గుడి కట్టదలిచి, ఆ గుడిని కట్టడానికి అతను ప్రజాధనం అంటే కుతుబ్ షా ధనాన్ని వాడాడని చెప్పి అతని మీద నేరం మోపి జైల్‌లో పెడతారు. ఆ తర్వాతంతా జరిగిందే కథనమాట. ఇది అందరికీ తెలిసిన కథే. చాలా ఫేమస్ కథ కూడా. ఇకపోతే ఈ చిత్రానికి ఇంకొక మంచి ఇదేంటంటే పాటలు. పాటలు వీరు చాలా మట్టుకు రామదాస్ కీర్తనలనే వాడుకున్నారు చిత్రంలో. ఎంఎం కీరవాణి గారు ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటల సంగీతం కానీ సమకూర్చారు. చాలా చాలా బాగుంటాయి. ఈ సినిమా హిట్ అవ్వడానికి కూడా మూల కారణం సంగీతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎంఎం కీరవాణి గారు చాలా అభినందనీయులు ఈ విషయంలో. ఈ చిత్రంలో పాటలు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకో విశేషం ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారే. అక్కినేని నాగార్జున గారు కావాలని ఈ చిత్రానికి పాటలన్నీ ఎస్‌పి గారే పాడాలని ఆయన చేతే పాడించుకున్నారని చెప్తూ ఉంటారనమాట. 'అదిగో అదిగో భద్రగిరి' వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాట. అది చాలా బావుంటుంది. 'అంతా రామమయం జగమంతా రామమయం' రామదాసు కీర్తన. 'అల్లా రామ' అనే పాట వేదవ్యాస్ రాశారు. అది మన కబీర్ దాస్‌ను తర్వాత ఈయన మీద తీస్తారు. కంచర్ల గోపన్న మీద తీసిన పాట. తర్వాత 'నన్ను బ్రోవమని చెప్పవే', 'పలుకే బంగారమాయన', 'ఎంతో రుచిరా' ఇలా మొత్తం రామదాస్ కీర్తనలన్నీ సినిమాలో ఉన్నాయండి. ఇది చాలా విశేషం. ఆ కీర్తనల్ని ఎంఎం కీరవాణి గారు స్వరపరిచిన తీరు, తర్వాత వాటిని చిత్రీకరించిన తీరు, ఇది చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టాయన్నమాట. అలా ఈ చిత్రం అక్కినేని నాగార్జున గారికి, కె. రాఘవేంద్రరావు గారికి ఒక మధుర స్మృతిగా, ఒక మంచి హిట్ చిత్రంగా నిలిచిందనమాట. అలాగే అక్కినేని నాగార్జున అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు గదా! అతనికి అక్కినేని నాగార్జున గారికున్న చిత్రాలు మిగిలిన నటులెవరికీ లేవు అతని సమకాలీన నటులకని. ముఖ్యంగా 'శివ', 'గీతాంజలి', తర్వాత 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' ఈ 4 చిత్రాలు అక్కినేని నాగార్జున గారికి ఒక కిరీటంలో మొకటాయమానంగా నిలిచిపోయిన చిత్రాలుగా కూడా చెప్పుకోవచ్చనమాట. ఆ తర్వాత ఈ చిత్రానికి నంది అవార్డ్స్‌లో అక్కినేని నాగార్జున గారికి ఉత్తమ నటుడుగాను, ఈ చిత్రానికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగాను అవార్డులు కూడా 2006 సంవత్సరానికి గాను సం వచ్చాయండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. అవండి అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు గారి కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీరామదాస్' చిత్ర విశేషాలు. ఈ చిత్రం విశేషాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.